హాయ్ హలో మామ, నేను ఈ వీరభద్ర పవర్ టూల్స్ మళ్ళీ వచ్చేసాం మన షాప్కి. ఈరోజు మకిటా MT410 మోడల్ నెంబరు మార్బుల్ కట్టర్ మిషన్ రిపేర్కి వచ్చింది మామ. ఇది ఆన్ చేయగానే ఆర్మేచర్ పోయింది. చూసాం ఫస్ట్ మకిటా మిషన్ ఆర్మేచర్ ఒరిజినల్ ఆర్మేచరే యాస్టీజ్గా సేమ్ ఆర్మేచర్ మనం కూడా ఒరిజినల్ ఆర్మేచర్ వేసాం మామ. ఆర్మేచర్ చూడండి చాలా నీట్గా ఉంది, కొత్తది కాబట్టి నీట్గా ఉంటుంది. సో బేరింగ్స్ కూడా చెక్ చేసాం, చాలా నీట్గా ఉన్నాయి. తర్వాత మెయిన్ ఈ అందరూ చాలామంది మిషన్ హీట్ ఎక్కిపోతుంది అంటారు. హీట్ ఎక్కిపోవడానికి కారణం ఏంటంటే ఆ గాడు కరెక్ట్గా వేయకపోవడం, కొంతమంది గాడు మర్చిపోవడం వల్ల మెకానిక్స్ అది హీట్ ఎక్కిపోతుంది. తర్వాత హీట్ ఎక్కిపోయిన తర్వాత ఒరిజినల్ బ్రష్లో కార్బన్స్ మార్చేసాము. అంటే ఆ కంపెనీ బ్రష్లో మాత్రమే దానికి అవైలబుల్గా వేయాలి, ఎందుకంటే మళ్ళీ ఆర్మేచర్ అనేది కంప్లైంట్ రాకుండా ఉంటుంది. చూసారా, ఒరిజినల్ ఆర్మేచర్ ఒరిజినల్ కార్బన్స్. ఎందుకంటే మకిటా మిషన్కి ఎప్పుడు ఒరిజినలే ఉండాలి, ఒరిజినల్ డూప్లికేట్ వేస్తే మళ్ళీ వేరే కంప్లైంట్ వచ్చేస్తుంది. తర్వాత అంతా ఫిట్టింగ్ అంతా చేసిన తర్వాత ఆ మిషన్ మళ్ళీ రన్ చేశాను. మళ్ళీ కొత్త మిషన్ ఎలా రన్ అవుతుందో సేమ్ అలాగే రన్ అవుతుంది. ఈ కస్టమర్ ఎవరో కాదు, మన రాజామే, మనకి బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్, మన దగ్గర తప్పనుండి దగ్గరికి వెళ్ళడు. సో మిషన్ అంతా రివ్యూ చేసాడు, చాలా బాగుంది, దగ్గరుండి చేయించుకున్నాడు, హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మామ, ఏమనుకోకండి, మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు ఒక లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎందుకంటే మన రాజాంలో నన్ను కొంచెం మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను మీ వీరభద్ర